అన్న పిచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్న. ఇక పైన మనం గుంపులుగానే ఉండాలి. హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కలికి అయిన ప్రభాస్ వారిది రాజసాబ్ గ్లిమ్స్ విడుదలైంది. సో అది ఎలా ఉందో చూద్దాం. రాజసాబ్ అందాన్ని చూడగానే కారుకున్న అద్దం తనంతట తాను తిరిగేంతగా ముద్దొస్తున్నాడంటే డార్లింగ్ ప్రభాస్ లుక్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ని ఏ విధంగా అయితే చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారో సరిగ్గా అలాగే డార్లింగ్ని లవర్ బాయ్లా చూపించారు దర్శకుడు మారుతి. కలికి వంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ రాజసాబ్. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న థియేటర్లోకి విడుదల కానుంది. అబ్బా రాజసాబ్ గ్లిప్స్లో ప్రభాస్ భలే ఉన్నాడబ్బా. చాన్నాళ్ళ తర్వాత కత్తులు కార్లు పక్కన పెట్టి చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ డార్లింగ్ పువ్వులు పట్టుకున్నాడు. బొకే పట్టుకొని అమ్మాయిలు కోరుకునే లవర్ బాయ్లా మారారు. బాహుబలి, కలికి, సలార్ వంటి చిత్రాలతో చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు చాలామంది ప్రభాస్ని డార్లింగ్ ఎప్పుడు చూస్తామో ఏమో అని అనుకున్నారు. రాధేశ్యామ్లో లవర్ బాయ్గా కనిపించిన ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడంతో డార్లింగ్ ప్రభాస్ని చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా ఫ్యాన్స్. సో అయితే కలికి వంటి వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అంటే చాలామందిలో సందేహాలున్నాయి. ప్రభాస్ పెద్ద స్టార్ డైరెక్టర్ల బ్లాక్ బస్టర్ హిట్లు చేస్తూ పాన్ ఇండియా రేంజ్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ఇప్పుడు మారుతితో సినిమా అంటే ఎలా చేస్తాడో అసలు దర్శకుడు మారుతి ప్రభాస్ని డీల్ చేయగలడా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. కానీ అయితే ప్రభాస్ రేంజ్కి పైన ఓ ఇంచు పైనే రాజసాబ్ ఉంటుందని ఫస్ట్ గ్లిప్స్తోనే చెప్పాడు దర్శకుడు మారుతి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయింది. లవర్ బాయ్తో పూలు పట్టుకొని దర్శనమిచ్చి అమ్మాయిల మనుషుల్ని కొట్టేశాడు. ప్రభాస్ డార్లింగ్ను గుర్తు చేస్తూ మళ్ళీ చూసేట్టు చేశాడు ప్రభాస్. కలికి, సలార్, బాహుబలి చిత్రాలతో రగ్డ్ లుక్తో చూసి బోరు కొట్టేయండా ఇప్పుడు లవర్ బాయ్గా ఫ్రెష్ లుక్తో కనిపించాడు. ప్రభాస్ నుంచి ఎలాంటి లుక్ చూడాలని వేసి చూశారో ఆశలన్నీ తీర్చేశాడు రాజసాబ్. ఈసారి హర్రర్ రొమాంటిక్ కామెడీ అంటూ రాజసాబ్ జానర్ ఏంటన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మారుతి. డ్రైవింగ్ స్కూల్ నుంచి వచ్చిన సినిమాలో రొమాంటిక్ కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే నవ్వించడంతో పాటు భయపెడతాడు కూడా. ఈ రోజులు మొదలు ప్రేమకథ చిత్రం భలే మొగాడిపై మహాన్ బాబుడు, బ్రాండు బాబు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండుగ లాంటివి చిత్రాలతో తన మార్కు చూపించాడు మారుతి. ఓ చిన్న రోగంతో కామెడీ పండించి థియేటర్లో నవ్వులు పూయించడంలో మారుతి వర్క్ అండ్ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రభాస్తో హర్రర్ అంటేనే రకరకాల సందేహాలు వస్తున్నాయి. ఆడియన్స్లో కొంపతీసి ప్రభాస్ని దెయ్యంగా చూపించబోతున్నారా అనే డౌట్, అనుమానాలు వెంటాడుతున్నాయి. రాజసాబ్ ఫస్ట్ లుక్లో ప్రభాస్ లుంగి కట్టుకొని పూల రంగడు మాదిరిగా కనిపించాడు. ఇప్పుడు పూల బొగ్గతో పట్టుకొని లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లుక్స్ని చూస్తుంటే రాజసాబ్లో చాలానే వేరియంట్స్ ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. దాచిపెట్టామన్నట్టుగానే ఉన్నాయి. మాస్కి మాసు, క్లాస్కి క్లాసు, హర్రర్ విత్ రొమాంటిక్ కామెడీ జనర్లో రాజసాబ్ ఏం చేయబోతున్నారు అనేది. ఒకవేళ దెయ్యం అయితే థియేటర్లో బెబ్బెలెత్తిపోవడం గ్యారంటీ మన ప్రభాస్ని చూసి. సో ప్రభాస్ కటౌట్ చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది ఆ కటౌట్ భయపెట్టడానికి రెడీ అయితే రాజసాబ్ని ఆపడం కష్టమే సుమి. మొత్తానికి ఏది ఏమైనా మారుతి సినిమాలో వినోదం మాత్రం మిస్ కాదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్ని డ్రైవ్ చేస్తున్నాడంటే మారుతి మరో హిట్పై గురి పెట్టాడన్న లెక్క అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు రాజసాబ్. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.